ఇప్పుడు రఫ్గా టైం 5:44 అవుతుంది. నేను నా టీతో పాటు ఇక్కడ బీచ్కి వచ్చి కూర్చున్నాను. వర్షం పడుతుంది కాబట్టి నాకు కార్ దిగబుద్ధి అవ్వట్లేదు. అండ్ ఏమో చాలా లోన్లీగా ఉంది. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. ఈ విధంగానైనా నేను కొంచెం ఆడియన్స్ తోటి కనెక్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ పెద్దగా చేయడానికి ఏం లేదు కాబట్టి మీకు ఇది కూడా బోరింగ్ అని అనిపిస్తుందేమో. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా గోవాకి చాలా విపరీతంగా వెళ్ళేవాడిని. నాకు బీచెస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. నేను అందుకోసమే ఫ్లోరిడాని కూడా అందుకోసమే చూస్ చేసుకున్నాను. కోఇన్సిడెంట్లీ మా అన్న అంటే కొంతమంది మా రిలేటివ్స్ అంటే నాకు క్లోజ్ కజిన్స్ కూడా ఇక్కడే ఉంటారు. సో ఉండేవారు బేసికల్గా, ఇప్పుడు లేదు, మూవ్ అయిపోయారు అక్కడికి ఇక్కడికి జాబ్స్లో. నేను కూడా జాబ్ సర్చ్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఒక మంచి వైబ్ ఉంది ఈరోజు ఇక్కడైతే. మీకు చూడ్డానికి ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే చూడ్డానికి బాగుంది. వన్ ప్రాబ్లమ్ ఐ ఆల్వేస్ ఫేస్డ్ త్రూఅవుట్ మై టీనేజ్ అండ్ till now, even in my youth or in the late youth, maybe you can say that, ఏంటంటే ఎప్పుడన్నా నేను ఏదైనా చేస్తే పబ్లిక్గా అది జనాలు దాన్ని ఎలా తీసుకుంటారు, ఎవరు ఏమనుకుంటారు అనేది నేను చాలా ఆలోచిస్తుండే చిన్నప్పుడు. సో ఆ ఆలోచన నాకు ఎంత విపరీతంగా ఉంటుండే అంటే, నేను ఆ యాక్టివిటీ ఏదైతే చేద్దాం అనుకుంటుండేనో అది నేను చేయకపోతుండే. కొన్నిసార్లు చేసి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పుడు ఎన్నో వీడియోస్ చాలా తీసాను అనమాట, టెక్ వీడియోస్ అవన్నీ. ఇట్లా కంప్యూటర్ బిల్డింగ్ కానీ నా కజిన్ నాకు చాలాసార్లు హెల్ప్ చేశాడు, అవన్నీ చేశాను. బట్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్ నేను ఎందుకు పోస్ట్ చేయలేదు అంటే, వాటిని చూసి ఎవరు ఏం కామెంట్ చేస్తారు, ఎవరు ఎలా ట్రాల్ చేస్తారు, ఎందుకు వచ్చింది అనుకొని నేను ఎప్పుడు లైట్ తీసుకుంటుండే. బట్ నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, అలా చేయడానికి కూడా ఎవరు లేరు సర్కిల్ బేసికల్గా. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ లైక్ 5 years or 6 years ఆఫ్ సమ్ టైమ్, వెన్ యూ గెట్ బిజీ ఇన్ యువర్ లైఫ్, ఎట్లా అయిపోతుంది అంటే మీరు దేని గురించి అయితే భయపడతారో అది ఎగ్జిస్టే కాదు. సో రైట్ నౌ ఐ డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఐ మీన్ ఈవెన్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ రైట్ నౌ, నాకు అది వరీ చేయదు. సో ఇప్పుడు నేను కొంచెం అది నాకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను నా మనసులో ఏదైతే అనిపిస్తుందో నాకు అది నేను ఫ్రీగా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇది నాకు ఈ ఐవేర్ ఒకటి తీసుకున్నాను, మెటా గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది చాలా ఈజీ అనిపిస్తుంది.